సైంటిస్ట్ నా పేరు శ్రీకాంత్. సో పర్టికులర్ ఈ యొక్క సెషన్ లో మనం వచ్చేసి లైన్ చార్ట్ గురించి తెలుసుకుందాం. ఓకే, చూడండి, ఇది లైన్ చార్ట్ అన్నమాట. అయితే ఈ లైన్ చార్ట్ లో మనం డేటా కనుక ఇలాగ తీసుకున్నట్లయితే లైన్లలో కంపేర్ చేస్తాం. ఓకే, కానీ ఇది రియల్ టైమ్ లో మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం అండి. రియల్ టైమ్ లో ఎక్కువ ఎందుకు యూజ్ చేస్తాం, ఎటువంటి సినారియోస్ లో యూజ్ చేస్తాం అంటే హిస్టారికల్ డేటా కానీ లైవ్ డేటా కానీ ఉన్నప్పుడు ఈ యొక్క లైన్ చార్ట్ ని మనం రికమెండ్ చేయొచ్చు. ఎందుకు మరి హిస్టారికల్ డేటా అనుకున్నట్లయితే చూడండి, మనం రెగ్యులర్ గా చూసేది గోల్డ్ రేట్ టుడే అని చెప్పేసి ఇంటర్నేషనల్ అనుకోండి. చూడండి, గోల్డ్ రేట్ అనేది పోతా ఉంటే పెరుగుతా ఉంది. ఓకే, సో ఇది లైన్ లో ఉంది. 5 days కి చూడండి, లేకపోతే 5 month కి చూడండి, 1 year కి చూడండి. అంటే ఇక్కడ రేట్ అనేది పెరిగిన కొద్దీ మనకు ఆటోమేటిక్ గా ఈ లైన్ లో అనేది మన యొక్క సేల్స్ అనేది లేకపోతే ప్రైజెస్ అనేది ఎలా ఉంది అనేది ఈజీగా మనం చెక్ చేసుకోవచ్చు. అప్డేటింగ్ డేటా అనుకున్నది అనుకోండి, ఒక పేషెంట్స్ కి దగ్గర కూడా చూడండి, మీకు లైన్ అనేది ఆ ఇలాగా కంటిన్యూస్ గా స్క్రోల్ అవుతా ఉంటారు. ఓకే, సో తను డెడ్ అయిపోయాడు అనుకోండి, నార్మల్ గా డాట్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా, ఈ విధంగా మనం లైన్ చార్ట్ ని యూజ్ చేయవచ్చు. సో ఇప్పుడు మనం లైన్ చార్ట్ లో కనుక చూసుకున్నట్లయితే సెకండరీ లైన్ కూడా మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు అండి. సెకండరీ వై యాక్సెస్ అంటే వై యాక్సెస్ లో సెకండరీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని మనం లెజెండ్ లో కూడా యూజ్ చేయొచ్చు. లెజెండ్ అంటే ఏంటిదని కూడా నేను మీకు స్టార్టింగ్ సెషన్ లో చెప్పాను, ఫస్ట్ నుంచి కూడా ఒకసారి చూడండి. తర్వాత లేదు ఇండివిజువల్ గా లైన్స్ కావాలంటే కూడా ఇలా ఇండివిజువల్స్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఫార్మాట్ ఆప్షన్ లో మనం ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ సెకండరీ యాక్సెస్ ఇవన్నీ తెలుసు మనకు. ఇక్కడ మనకు కొత్తగా వచ్చేది ఏంటంటే లైన్స్ అనే ఒక ఆప్షన్ వస్తుందండి. ఈ లైన్స్ లో మనం చూసినట్టయితే డాష్ అంటే అక్కడ డాష్ మాదిరిగా వస్తుంది, డాట్ అంటే డాటెడ్ వస్తుంది, కస్టమ్ అంటే మనం దీన్ని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, సో వీటితో పెంచుకుంటాను, తగ్గించుకుంటాను మీ ఇష్టం. స్మూత్ అంటే స్మూత్ వస్తుంది, మళ్ళీ దీంట్లో ఇలా అవుతుంది, ఇలా సెట్ చేసుకో. షేడ్ ఏరియా అంటే వీటికి షేడ్ ఏరియా కూడా వచ్చేస్తుందండి. సో దీంట్లో కూడా ఏమి ఉండదు, సో ఇండివిజువల్ కూడా ఆన్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ మార్కర్స్ కూడా కావాలంటే ఇలా మార్కర్స్ ఎనబుల్ చేసుకోవచ్చు. ఈ మార్కర్స్ కూడా మనకు కావాల్సిన కేటగిరీని మాత్రమే హైలైట్ చేయాలంటే మనకు కావాల్సిన కేటగిరీస్ మాత్రమే మనము ఈ విధంగా మార్కర్స్ యూజ్ చేసుకోవచ్చు. సో దీనికి స్పెసిఫిక్ కలర్ కూడా కావాలంటే మనం స్పెసిఫిక్ కలర్స్ కూడా ఇలా ఇవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ.